అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు వేరుపురుగు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు గురించి తెలియచేస్తాను. తర్వాత దానికి ఏ కషాయం వాడాలి, అది ఎలా తయారు చేయాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మీరు దయచేసి చివరి దాకా ఈ వీడియోని చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేస్తున్నారంటే ఇది మీకు అర్థం కాదు. ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. మీకు ఈరోజు వచ్చేసి వేరు పురుగు, వేరు కుళ్ళు అనేది వస్తుంటుంది కదా మామూలుగా పంటల్లో. అది ఎట్లా నివారించుకోవాలనేది మీకు చూపిస్తాను. ఏంటంటే మామూలుగా వేరు పురుగు ఉంది అంటే మన మొక్కలన్నీ వేరు పోయేసి మొక్క అంతా ఎండిపోతూ ఉంటుంది, అది తెలుసు కదా మీకు. వేరు కుళ్ళు కూడా అంతే, వేరు కుళ్ళిపోయినా కూడా మొక్క అనేది ఎండిపోతుంది, ఏమో రోగము అనుకుంటాం మనం. సో అట్లా 2-3 రకాలు ఉంటుంది. కాండం కుళ్ళిపోతుంటుంది అంటే కింద ఏర్ అట్లే ఉంటుంది, మొక్క పీకితే పైకి వస్తుంది అంటే మధ్యలో కాండం అనేది కుళ్ళిపోయి అట్లా మొక్క ఎండిపోయి మనకు పంట దిగుబడి అనేది తగ్గేకి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఈ పొద్దు మీకు ఏమంటే వేరు పురుగు, వేరు కుళ్ళు, కాండం కుళ్ళు ఇవి రాకుండా మనం ఎట్లా నివారించుకోవచ్చు అనే దాని గురించి మీకు తెలియజేస్తాను, సరేనా. ఈరోజు ముఖ్యంగా అది తయారు చేసేది ఎట్లా, దాన్ని ఎట్లా ఉపయోగించాలా, దానివల్ల ఉపయోగాలు ఏమనేది మీకు తెలియజేస్తాను. మీరు అందరూ లాస్ట్ వరకు బాగా చూడాలి, మీరు వినుకోకుంటే మళ్ళీ మీకు అర్థం కాదు, సరేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వేపపిండి అనేది 5 కేజీలు తీసుకోవాలి. మనం 1 ఎకరాకి ఆలోచన చేస్తే వేపపిండి అనేది 5 కేజీలు తీసుకోవాలి. ఎట్లా అంటే మనం మామూలుగా పొట్టు తీసిన వేప ఇత్తనాలు ఉంటాయి కదా, ఇట్లా ఇత్తనాలు 5 కేజీలు తీసుకోవాలి. ఈ 5 కేజీలు బాగా ఇట్లా నున్నగా రుబ్బేయాలి, పిండిలాగా బాగా రుబ్బేసి తర్వాత పసుపు పొడి 2.5 కేజీలు తీసుకోవాలి. 5 కేజీలు వేపపిండి, 2.5 కేజీలు పసుపు పొడి, 10 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించే కొంచెం ట్రయల్ కాబట్టి ఇది కొలత కాదు, కొద్దిగా పెడుతున్నాను. మనం మామూలుగా ఈ కషాయం తయారు చేయాలంటే 5 కేజీలు వేపపిండి, 2.5 కేజీలు పసుపు, 10 లీటర్లు నీళ్లు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఎట్లా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఎట్లా తయారు చేయాలంటే ఫస్ట్ మనము 10 లీటర్ల నీళ్లు కొలతేసుకోవాలి కదా. ఇప్పుడు ఇదంతా కొంచెమే కాబట్టి మనం 1 లీటర్ నీళ్ళు వేసుకుంటాం అనుకోండి, అయిందా. 1 లీటర్ నీళ్ళకి ఏం చేస్తామంటే వేపపిండి, తర్వాత పసుపు పొడి, సో ఇప్పుడు ఏమంటే మనం దీంట్లోకి ఏం చేస్తాము 10 లీటర్ల నీళ్ళు అనుకోండి, 5 కేజీలు వేపపిండి, 2.5 కేజీలు పసుపు పొడి. సో ఈ నీళ్ళలోకి వేసి ఏం చేయాలో బాగా ఇట్లా కలిపెట్టేయాలన్నమాట. చూడండి, బాగా కలిపెడితే ఇదేమవుతుందంటే బాగా చిక్కగా తయారైపోతుంది. తయారైన తర్వాత ఏం చేయాలంటే దీన్ని పొయ్యి మీద పెట్టాల. తర్వాత ఇట్లంతా కలిపెట్టిన తర్వాత ఇదంతా చిక్కగా అవుతుంది కదా. చిక్కగా అయిన తర్వాత ఏం చేయాలంటే పై మీద పెట్టి ఒక పొంగు, అంతే ఒక పొంగు వచ్చే వరకు అట్లా మంట వేసేసి పొంగు వచ్చిన తర్వాత దీన్ని దించేయాలి. దించిన తర్వాత ఏం చేయాలంటే ఒక బట్ట తీసుకొని బాగా దీన్ని కట్టేసేయాలి. కట్టేసి పక్కన పెట్టేసేయాలి. మరి తర్వాత మీరు ప్రొద్దున్నే కొడతారు కదా, అప్పుడు దీన్ని వడగట్టుకొని 1 లీటర్ 10 లీటర్ నీళ్ళు వేసుకొని దీన్ని భూమి మీద స్ప్రే చేయాలి. మనం దీన్ని ఏం చేస్తున్నాము, వేరు పురుగు, వేరు కుళ్ళు, కాండం కుళ్ళు అనుకున్నాం కదా. సో దానికోసమే ఈ కషాయం తయారు చేసుకుంటున్నాం. సో ఇవి రెండిట్లో కూడా ఏముంటుందంటే వేపిండిలో అయితే అజాడిరిక్టిన్ అని ఒక రసాయనం ఉంటుంది. అది ఏమైతుందంటే ఈ మనకి పంటకి చెడ్డ చేసే పురుగులకి మత్తు అనేది కలిగించి అవి కింద పడి చనిపోయే ఆస్కారం దాంట్లో ఉంటుంది. సో పసుపులో ఏముంటుందంటే యాంటీ బ్యాక్టీరియాస్ ఉంటాయి, యాంటీ ఫంగస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అవి రెండు కలిసి ఏమైతుందంటే మనకి చేసే పురుగుల్ని చంపేస్తుంది. ఫంగస్ అంటే బూజు తెగుళ్ళు వస్తుంది, కుళ్ళు అనేదాన్ని అంటారు. ఇవి రెండు కలిసిందంటే ఆ రెండింటిని నివారణ చేస్తుంది. సో దాని నుంచి మనం వడగట్టిన తర్వాత 10 లీటర్ నీళ్ళు వేసుకొని మీకు ఎక్కడైతే వేరు పురుగు ఉంది, లేదంటే కాండం కుళ్ళుతుంది, వేరు కుళ్ళుతుంది అనే మీకు ఏరియాలు పంటలు ఉంటాయి కదా, అప్పుడు పంట అడవు మొక్క చనిపోతుంటుంది, మీకు అర్థమవుతుంది. అది దాని దగ్గర మీరు స్ప్రే చేయండి, గుడాల దగ్గర స్ప్రే చేయండి, మొక్క మీద కూడా స్ప్రే చేయొచ్చు. మీకు భూమిలో వేరు పురుగు ఉంది, వేరు కుళ్ళు ఉంది అంటే భూమి మీద కాండం ఇట్లా మొక్క ఉంటుంది కదా, మొక్క దగ్గర స్ప్రే. ఇది వేప పసుపు కలిసిన కషాయము వేరు పురుగు గాని, వేరు కుళ్ళుకు గాని, కాండం కుళ్ళుకు గాని పనిచేస్తుంది. సో ఇదేం పెద్దగా మీరు దీనికి అంత ఖర్చు అంటే పసుపోటి ఖర్చు అవుతుంది. వేపిత్తనాలంటే మీ సీజన్ లో కలెక్ట్ చేసుకోవచ్చు. సీజన్ లో ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది, ప్రతి పొలాల్లోనే ఒక చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. మీ 10 ఎకరాలకు అయ్యే ఇత్తనాలు దొరుకుతాయి. మీకు 15 కేజీలు ఇత్తనాలు తీసుకున్నారంటే 3-4 ఎకరాలకి ఈ కషాయం కొట్టుకోవచ్చు. సో ఇంకోటి ఏమంటే వేరుకుళ్ళు కూడా ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే వర్షాకాలంలో
జూలై ఆగస్టులో వాన వచ్చేసి మధ్యలో ఆగిపోతుంది. ఆ ఉడుకు ఏమైతుందంటే వేరు కూడా కుళ్ళిపోతుంది కింద ఫంగస్ లాగా ఏర్పడి. సో అట్లాంటి ఫంగస్ తెగులను కూడా ఇవి రెండు కలిసి నివారిస్తుంది. మనం యాక్చువల్ గా పసుపు కూడా వాడుతుంటాము, వెంటనే గాయమైందంటేనే పసుపు పెట్టేస్తుంటాం, అంటే అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అనమాట. వేప అంతే, మనం ఏదైనా నూరి ఫస్ట్ వేప చెక్క గాని గాయాల దగ్గర గాని పెడతాం. సో ఇట్లా వేరు కుళ్ళు గురించి, వేరు పురుగు గురించి, కాండం కుళ్ళు ఉంటే మీ పంటల్లో ఇది తయారు చేసుకోండి. రైతులు అనేది మనం మామూలుగా రసాయనిక ఎరువులు అంటే కొనుక్కొస్తుంటాము, వేస్తుంటాము, మన ఆరోగ్యాలు చెడుపుకుంటాము. మనం ఏం తిన్నా దాంట్లో అంతా రసాయనిక ఎరువులదే కలిసే ఉంటుంది, రసాయనమే ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఏమంటే చిన్న వయసుకే గ్యాస్ట్రిక్లు, షుగర్లు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ప్రతిదీ ఉంటుంది. సో అవన్నీ కంట్రోల్ కావాలంటే మనం కొంచెం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం మొదలు పెట్టాలి. ఈ కషాయం వచ్చేసి స్టాక్ పెట్టుకోకూడదు మీరు. ఇంకోటి ఎట్లా అంటే ఈరోజు తయారు చేస్తారు కదా, రేపే కొట్టాల. మళ్ళీ మీరు పని ఉంది, 2-3 రోజులు అయింది, నేను కొట్టలేదు, ఇప్పుడు కొడుతున్నాను, పని చేయలేదు అంటే దానికి ఎవరు ఏమి చేయలేరు. సో దీన్ని సేంద్రియ పద్ధతిలో మనం చేయాలంటే దీనికి ఒక కొలత, మోతాదు, దాని కరెక్ట్ టైమింగ్ అనేది కరెక్ట్ గా పాటిస్తే ఖచ్చితంగా ఇవన్నీ మనకి సేంద్రియ పద్ధతి కషాయాలు కానీ ఎరువులు కానీ మన పంటలకి పనిచేస్తాయి. ఇంతవరకు మీకు వేరు పురుగు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళుకు కషాయము వేపపిండి పసుపుతో కషాయం ఎలా తయారు చేయాలో చూపించినాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నమస్తే.